నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. నమస్తే అండి మ్యామ్. కవిత గారు కన్నీటి పర్యంతం, అది కూడా అసెంబ్లీలోనే వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక వైట్ కలర్ కర్చీఫ్ కంటిన్యూస్ గా తీసి తుడుచుకుంటానే ఉన్నారు ఆవిడ. సో ఎందుకు అంత మనోవేదనకి గురయ్యారు? ఫస్ట్ టైం అంతగా ఏడడం చూస్తూ ఉన్నాను నేను. అసలు ఎందుకు అంత వేదన వచ్చేసింది ఆవిడకి? దట్టు అక్కడ అసెంబ్లీలో అంటే చూడ్డానికి కూడా కొంతమందికి అది అంటే ఆమె ధైర్యాన్ని కోల్పోయినట్టు, ఆమె గట్స్ డౌన్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు? ఎందుకు అంత హట్ అయ్యారు? అంటే ఆడవాళ్ళకు ఉండే ఒక అస్త్రం ఇది, నన్ను అడిగితే. అంతే అంటారు? నాకైతే ఇప్పుడు ఏమో భావోద్వేగాలు ఉంటాయి, కాదని నేను అంటలేదు. కానీ ఒక పార్టీ పెట్టి రాజకీయంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆవిడ ఈ రకంగా ఏడ్చి ఉండకూడదేమో. అంటే తను ఏం చూపించాలి? నాకు ఇది పెద్ద విషయం కాదు, నేను మీ దగ్గరికి వస్తున్నాను, మీకోసం పోరాడతాను అని చెప్పే వ్యక్తి చాలా ధైర్యంగా ముందుకెళ్ళాలి, బేలగా ఉండకూడదు. ఇవిడ బేలగా మారిపోయింది. నేను అంటే తన ఎమోషనల్ ఉండొచ్చండి, నేను కాదని అంటల్లా. ఇప్పుడు ఆస్తుల కోసం కాదు, మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహం స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, నా 2 పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఇవన్నీ అవసరం లేదండి. బికాజ్ మీకు ఏం చెప్పాలి, అకౌంటబిలిటీ అంతే, ఎవరికి కాదు కదా. ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకున్నా కదా, అది మంచి చెడు మందే, మనం ఎవరికి ఆన్సర్ ఇచ్చుకోకర్లా. మీరు ప్రజల కోసం బయటకు వచ్చాను అనుకుంటున్నారు, సరే మీ కుటుంబాన్ని వదిలేసి మీరు వచ్చారో వాళ్ళు పంపించారో జరిగింది. అంటే మీరు కనుక గమనిస్తే కనుక అయితే ఇది కవితే కాదు, అటు షర్మిలే కాదు, అటు చూస్తే సుప్రియా సూలే మహారాష్ట్ర, తర్వాత ఇప్పుడు ఇంకా చాలా మంది ఆడవాళ్ళు. అంటే మీరు మొదటి నుంచి మొత్తం రాజకీయాలు మనం పరికిస్తే కనుక అయితే, ఇప్పుడు ఇందిరాగాంధీకి ఒక ప్లస్ ఏమైంది, ఆవిడకి అన్నదమ్ములు లేకపోవటం, వారసురాలుగా వచ్చేసింది. అదే ఒక అన్నో తమ్ముడో ఉండుంటే తెలియదు మనకి. అవును. ఇప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వల్ల ప్రియాంక గాంధీ రాలేదు. ఫస్ట్ ప్రియాంక గాంధీ పేరు వినిపించేది, ఇప్పుడు మళ్ళా ప్రియాంక గాంధీ కావాలంటున్నారు. అంటే ఇది ప్రతి కుటుంబంలోనూ జరుగుతుంది. మనది పితృస్వామ్య వ్యవస్థే, కాదనడానికి లేదు. ఈవెన్ కేరళ లాంటి చోట్ల మీకు అసలు అంత మాతృస్వామ్య రాష్ట్రం అంటారు. ఇప్పుడు మాతృస్వామ్యం నాకు తెలిసి లేదు, కమ్యూనిస్టులు వచ్చాక పితృస్వామ్యానికి మారినట్టే నా లెక్క. అక్కడ ఉన్నంత నిరుద్యోగం, అక్కడ మహిళల మీద జరిగే అత్యాచారాలు, అవన్నీ చాలా ఎక్కువ తెలుసా మీకు, అంత ఎడ్యుకేటెడ్ ఉండి కూడా. కాబట్టి మహిళలు అన్న వాళ్ళు, ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు, నిజామాబాద్ వాళ్ళే నన్ను నిల్చోబెట్టారు, అట్లా ఎట్లా నిల్చుంటారు? అవును. ఇప్పుడు నాకు ఇష్టం లేని పని నేను చెయ్యను కదా. నా తండ్రికి ఫస్ట్ అతను ఎవరు ఫెర్నాండెస్ గారితో నేనే భేటీ కల్పించాను. అదేంటది కేసీఆర్ కి లేదా? నమ్మశక్యంగా ఉండాలిగా ఇలాంటివి. ఒక తెలుగుదేశం పార్టీలో ఉండి, ఒక అసెంబ్లీకి పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తికి మీరు ఇప్పించటం ఏంటి? అంటే కొన్ని వినటానికి చాలా అబ్సర్డ్ గా ఉంటాయి. భానుమతి గారికి సినిమా యాక్టర్ అప్పట్లో, ఆవిడకి పద్మశ్రీ నేను ఇప్పించాను కె రామలక్ష్మి అంది. కె రామలక్ష్మి గారు ఇప్పించటం ఏంటి? భానుమతి గారిని అంటే ఏ రాష్ట్రపతికి నచ్చదు ఆవిడ. అది నేను అనేది ఏంటంటే, మనం ఒక దశకు వచ్చాక మనం ఏం మాట్లాడుతున్నామో తరచి చూసుకోవాలి. నేను చాలా మంది తెలంగాణ ఆడపడుచులకు భావోద్వేగాలు ఉంటాయి, ఇవంటూ చాలా మంది మాట్లాడారు అనలిస్టులు, ముఖ్యంగా అధికార భావోద్వేగం ఆడవాళ్ళకి కామన్ గా భావోద్వేగం ఉంటుంది, ఉట్టి తెలంగాణ వాళ్ళకి. ఉత్తి తెలంగాణ తెలంగాణ ఆడపడుచులు అనేది ఏ ఆడపడుచుకైనా ఏడుపు వస్తుంది, ఎందుకు రాదు? కాకపోతే ఏంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి, బికాస్ యూ వాంట్ టు లీడ్ ఎ గ్రూప్. అది నేను అనేది. మీరు ఒక పార్టీని లీడ్ చేయాలనుకుంటున్నప్పుడు, ఇప్పుడు అసలు రాజకీయంగా రావడం ఎందుకప్పుడు? మొదటి నుంచి నన్ను అణిచేశారు, ఉద్యమంలో నేను చాలా పని చేశాను. నాకు ఒక్కటి అర్థం కాదండి, ఇప్పుడు ఈవిడనే కాదు ఎవరమైనా, ఇప్పుడు మీరు ఒక రాష్ట్రం కావాలని పనిచేశారు, మీ తండ్రితో కలిసి కష్టపడ్డారు, మీరు ఏది ఆశించకుండా పని చేస్తారా, ఏదైనా ఆశించి పని చేస్తారా? సాధారణంగా ఉద్యమం కోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రం కావాలని పోరాడే వాళ్ళు అయితే ఏది ఆశించరు, ఫలితం మాత్రం. ఎంతో మంది స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు, పదవులు ఆశించారు. ఈ రోజు పెన్షన్ లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళని పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. మీ కుటుంబం రాజకీయాల్లో ఉండకూడదు కదా. ఇవాళ హరీష్ రావు మీద పడేందుకు ఏడుస్తున్నా నాకు అర్థం కాల. గుంట నక్క అంటుంది, నమ్మకండి అంటుంది, అయినా నీ తండ్రి అతన్నే కదా ఫ్లోర్ లీడర్ చేశారు. ఈ రోజు నిజమైన
మాస్ లీడర్ ఎవరంటే హరీష్ రావు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కవిత సభ పెడితే ఎంతమంది వచ్చారు చెప్పండి నాకు. మీరు ఇవాళ సిద్దిపేట వెళ్ళి చూడండి, హరీష్ రావుకు ఉండే క్రేజ్ ఏంటో తెలుస్తుంది. అవునవును అవును. అతను ప్రజల్లోంచి వచ్చాడు. మావైతే ఫస్ట్ నుంచి ఉన్నాడు ఆయన. అవును. ఆయన ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అంటుంది. మరి ఎందుకు కేటీఆర్ ఎందుకు తిట్టావు నువ్వు? కేటీఆర్ చేసిన తప్పులు లేవా? ఇవాళ తండ్రి మీద కూడా ధ్వజం ఎత్తింది ఆవిడ. ఆవిడ ఏమందంటే తండ్రిని తెలంగాణలో ఏం పీకి కట్టామని జాతీయ స్థాయిలో పీకుతామంటూ బీఆర్ఎస్ గా మార్చారు. తండ్రిని ఎవరైనా ఇలా మాట్లాడతారా? తండ్రిని ఎవరైనా ఇలా మాట్లాడతారా? యాక్చువల్ గా కేసీఆర్ గారు ఏదైనా కానివ్వండి కానీ చాలా లాస్ట్ వరకు చాలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు పిల్లలిద్దరిని. ఆయన మాట్లాడలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. బిఆర్ఎస్ అంటే కూతురు తప్పు చేసినా మాట్లాడలేదు ఆయన. మీరు గమనించండి, ఇవాళ ఆస్తుల కోసం కాదు అని ప్రమాణం చేసింది ఆవిడ. నిన్న చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు అడిగారు, నేను లిక్కర్ స్కామ్ చేయలేదని ప్రమాణం చేయి లక్ష్మీ నరసింహస్వామి మీద అని. నేను అంటున్నది అది. ఇప్పుడు మీరు జాగృతి కవితగా ఉండిపోయి ఉంటే ఎవరికి అబ్జెక్షన్ ఉండేది కాదు. మొట్టమొదటి బతుకమ్మ నిర్వహించడంతో నాకు ఆంక్షలు మొదలయ్యాయి అంటుంది ఆవిడ. 10 కోట్లు ఇచ్చేవాడు నీ తండ్రి, అలా ఎవరినా ఇస్తారా? ఇప్పుడు నిజంగా ఆవిడ తెలివైంది అయితే తండ్రి పక్కనే పెట్టుకునేవాడు. మరి హరీష్ రావు ఎందుకు పక్కన ఉన్నాడు ఈ రోజు కూడా? అందుకే ట్రబుల్ షూటర్ అయ్యాడు ఆయన. ఇవాళ ట్రబుల్ వస్తే నీ తండ్రికి నువ్వు పక్కన లేవు కదా. ఆయన తప్పు చేశాడు, పార్టీ పేరు మార్చాడు, తెలంగాణ అనేది తీసేశాడు. తీసేసినప్పుడు నువ్వు మీ తండ్రితో పక్కనే ఉండాలిగా. నువ్వు బయటకు వచ్చి నువ్వు ఏంటంటారు, మీ దుస్తులు వేసుకునే విధానం మార్చుకుని, మీ ఆహార్యం మార్చుకుని, మీ తల దువ్వుకునే విధానం మార్చుకుని, నేను ఇప్పుడు ఒక తెలంగాణ ఆడబిడ్డను అన్నట్టుగా మారి, అంతకు ముందేమో మీరు చాలా అప్డేటెడ్ గా ఉండి చాలా నగలేసుకుని, ఇవన్నీ అవసరం లేదు. రాజకీయాల్లో ఉండాలంటే మీరు ప్రజలతో మమేకం అవ్వాలి తప్ప మీరు ఎలా ఉన్నారు అని మీ అటైర్ ఎవడు చూడు. మీ మాట బాగోవాలి, మాట మార్చకూడదు. మ్యామ్ ఇప్పుడు నిన్ను ఆవిడ ఏడ్చిన విధానం ఇవన్నీ కూడా ఇక్కడ స్పీకర్ కూడా అన్నారు, మరొకసారి మీరు ఆలోచించుకోండి పదవి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి, మళ్ళా చెప్తున్నాను, గతంలో కూడా మీకు చెప్పాను నేను అన్నారు. అంటే ఆవిడ అంటే ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అని అనలేము, ఎమోషనల్ గా ఏదైనా దాన్ని ప్రొజెక్ట్ చేయాలని ఆవిడ ఎక్కువ ట్రై ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏదో ఒకటి చూపించాలిగా. చూసారా, మీ మంచి కోసం, మీకోసం పోరాటం చేయడానికి నేను నా పదవిని వదిలేసుకున్నాను, నా కుటుంబాన్ని వదిలేసుకున్నాను ప్రొజెక్ట్ చేసుకోవటానికి నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ వదిలేసి ఏముంది, ఏం బాగుంటుంది ఆవిడ? ఒకే పార్టీ పెడతారు, ఎంతమంది ఉంటారు పార్టీ? అవును, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి పార్టీ పెడతారు, డబ్బులు అయితే పెట్టగలరా? అవి ఎన్నాళ్ళు ఉంటాయి, పార్టీ పెట్టాక డబ్బులు ఎంత తెచ్చినా సరే సరిపో. అది నేను అనేది. కాబట్టి ఇవన్నీ కూడా నాకేమి అంత ఎమోషన్ అనిపించలేదు. మేబీ రాంగ్ ఆల్సో, ఐ డోంట్ నో. ఇవన్నీ కూడా అంటే సింపతి గెయినింగ్ గా అనిపించారు. ఇప్పుడు ఆవిడ కుటుంబాన్ని వీధిని పడేస్తోంది. ఆవిడ రాజకీయాలు చేసుకోవాలనుకుంటే కుటుంబం గురించి మాట్లాడకుండా రాజకీయం చెయ్యొచ్చు. అవును, ఒకప్పుడు దానిలో చేశాను, ఇప్పుడు నేను మళ్ళీ ఇంతవరకు ఎవరు కూడా బిఆర్ఎస్ లో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కవిత గురించి ఒక నెగిటివ్ మాట్లాడలేదు, ఎక్కడ వినలేదు, మనం వినలేదు, మనకు తెలిసి. అంటే అది రాజకీయవేత్తగా ఉండాల్సిన లక్షణం. అది మీకు అర్థమైందా? ఎమోషన్ ఉండడం వేరు, ఎమోషన్ బ్లాక్ మెయిల్ వేరు, ఎమోషన్ మనం ఎక్స్ప్రెస్ సింపతి గెయిన్ చేయాలనుకోవటం వేరు. అది నేను చెప్తున్నది. కాబట్టి కవిత నిన్న చేసిన విధానంలో నాకేవి ఆవిడ రాజకీయవేత్తగా ఆవిడ పరిపక్వత నాకు కనిపించలే. మీకు గుర్తుంటే కనుక అయితే జయలలిత చచ్చిపోయాక శశికళ జైలుకి వెళ్లే ముందు ఆవిడ సమాధి మీద ఇట్లా 3 సార్లు కొట్టి ఏదో ప్రమాణం చేసింది. ఈ రోజు ఎవడు నమ్మట్లే ఆవిడ్ని. ఆవిడ మాట్లాడుతుంటే నిజంగా చాలా కోపం వస్తుంది ప్రజలకి. ఎందుకంటే ఆవిడ జయలలితని అనుకరించింది. ఆవిడ బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి డ్రెస్సింగ్, ఇప్పుడు ఆవిడ జయలలితకి ఏ కలర్ ఇష్టమో అదే కలర్ చీరలు కడుతోంది. ఆవిడ ఏ మెటీరియల్ కట్టుకుందో అవే కడుతోంది. గార్డెన్ వర్ వెళ్ళినా ఏదో నాకు గుర్తులేదు. మీకు నేను చెప్పింది అర్థమైంది కదా. ఆహార్యం మార్చినా లేకపోతే మీ మేకప్ మార్చినా ప్రజలు మిమ్మల్ని గుర్తించరు. అక్కడ జయలలిత చావుకి ఇంతవరకు సమాధానం దొరకలేదు, అపోలోలో ఫుటేజ్ దొరకలేదు, ఇప్పటి వరకు ఎవడూ మాట్లాడలేదు. అది నేను చెప్తున్నది. అందుకని ఇవాళ ఈవిడ కూడా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు మహిళలు అంటే
రాజకీయాలకు వస్తారు, వీళ్ళ కుటుంబాలకి వీళ్ళు ఒక ఏంటి తలకు మించిన భారం అని ఎవరు అనుకోకూడదు. ఉమ్, వీళ్ళకి రాజకీయాల చేత కాదు, రాజకీయం చేయాలనుకుంటారు, కుటుంబ పరువుని వీధిలో పడేస్తారు అనే మాట రాకూడదు. ఉమ్, కాబట్టి చూద్దాం, ఆవిడ పార్టీ పెడతానంటోంది. పార్టీ పెట్టాక అది ఏ రకంగా వెళ్తుంది. తర్వాత ఆవిడ ఇంకొక మాట కూడా నిన్నంది, నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తాను ఉమ్, అంటే, పార్టీ పెడతానంటే ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటోంది ఆవిడ. ఉమ్. ఈవిడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి. చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రి ఆ, పదవి ఇది అంటే గౌరవ సభ కాదు, నేను మళ్ళా ముఖ్యమంత్రిగా అడుగు పెడతానంటే అందరూ అవును. నవ్వారు. అవును. కానీ అతని రాజకీయ అనుభవం ముందు ఆయన అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, ప్రజలు నమ్మారు. ఉమ్, ఈ రోజు టాప్ 1 లో ఉంది ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల్లో, 25.1. ఉమ్, ఇవాళ తెలంగాణ అట్టడుగు నుంచి 2, 3లోనో ఉంది. అంటే నేను అనేది ఏంటంటే అది అనుభవం, ఇది వచ్చి నా దృష్టిలో ఉమ్, అనుభవ రాహిత్యం. ఉమ్. కాబట్టి రాజకీయం చేయాలనుకుంటే ఆవిడ ఇంకా పరిపక్వత రావాలి రావాలి. అనేది కరెక్టే నా ఉద్దేశం. కరెక్టే మ్యామ్, మీరు అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే అక్కడ ఏదో చిన్నతనం లాగా చిన్న పిల్లల్లాగా కనిపించకూడదు, ప్రొఫెషనల్ గా ఒక స్ట్రెంగ్త్ గా ఇక్కడ కనిపిస్తేనే ఆకారం ముఖ్యం కాదు, ఆహార్యం ముఖ్యం కాదండి, మన ఫీలింగ్స్ మన మాట చాలా ముఖ్యం. ప్రజల్లోకి వెళ్ళేది మన మాట, మన చేత, మన నడత. అవును. చూద్దాం మ్యామ్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.